ఇంటికి పిలిచారు. వచ్చాను. హ్మ్. జ్యూస్ ఇచ్చారు. తాగాను. ఇంక నేను బయలుదేరతానండి. అదేం కుదరదు. ముందు రా. ఎక్కడికి? అయ్యో! ఎక్కడికి తీసుకొచ్చారు మీరు? ఎక్కడికో తీసుకొచ్చినట్టు ఫీలవుతున్నావు? బెడ్‌రూమ్‌కే కదా తీసుకొచ్చాను. సరే పద. ఆ! కూర్చో. నువ్వంటే నాకు ఎంతిష్టమో తెలుసా? హ్మ్. నువ్వంటే చాలా చాలా ఇష్టం. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలని నిర్ణయించుకున్నాం. మా ఇంట్లో నిన్ననే మాటాడా. నీ గురించి చెప్పాను. మా ఇంట్లో కూడా ఓకే చెప్పారు. అలాగా! చాలా థాంక్స్ అండి. హ్మ్. నేనే నీకు థాంక్స్ చెప్పాలి. నీలాంటి అందగత్తె నాకు భార్య కావడానికి నేను ఎంతో పుణ్యం చేసుకొనుండాలి. సరే, మరొక చిన్న రిహార్సల్ చేద్దామా? ఆ! ఏంటది? రిహార్సల్? ఇట్రా. రిహార్సల్ అంటే మనం ఇంకొన్నాళ్ళలో పెళ్లి చేసుకోబోతున్నాం కదా! దానికి ముందు మనం ఇద్దరం కలిసుందాం అంటున్నా. ఇలా చూడండి. ఇలాంటిదేదో ఒకటి చెప్తారని నేనిక్కడికి రావడానికి భయపడ్డాను. నేను అనుకోని వచ్చినట్టే మీరడుగుతున్నారు. ఏదైనా సరే పెళ్లి తర్వాతే. దానికి ముందు నోనే. హ్మ్. ఖచ్చితంగా మీరు కావాలని నన్ను ఫోర్స్ చేస్తే నేనిప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏయ్! ఆగు. ఎందుకిలా కోప్పడుతున్నావు? సరే, సరే. కూర్చో. నేను మాట్లాడడానికే రమ్మన్నాను. ఏదో క్యాజువల్‌గా అడుగుదామని నిన్నడిగాను. సరే, ఇప్పుడు నా మీద కోపమేమీ లేదుగా? హ్మ్. లేదు. ఎందుకంత దూరంగా కూర్చున్నావు? పక్కకొచ్చి కూర్చోచ్చుగా? సరే వదిలేయ్. నేనే నీ పక్కనొచ్చి కూర్చుంటాను. ఇలా చూడు. హ్మ్. మనం పెళ్లి చేసుకోబోతున్నాం. మనమిద్దరం ఒకటిగా కలిసుండటంలో ఎలాంటి తప్పూ లేదు. అర్థమైందా? నువ్విన్నాళ్ళు ఒంటరిగా ఉన్నావు. నీకు కొన్ని ఆశలు ఉండడం సహజం. నేను ఒంటరిగానే ఉన్నాను. నాకు ఓహ్! కొన్ని ఆశలుంటాయి కదా! త్వరలోనే మనం పెళ్లి చేసుకోబోతున్నాంగా. పెళ్ళయ్యాక ఎలాగో ఇద్దరం కలిసే ఉండబోతున్నాం. కాబట్టి ఇప్పుడు మనం కలిసుండటంలో ఎలాంటి తప్పు లేదుగా? నాకెందుకో కొంచెం భయంగా ఉందండి. ఇందులో భయపడ్డానికేమీ లేదు. సరేనా? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కాబట్టి ఒకటిగా ఉండటంలో తప్పేం లేదు. ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. ఇప్పుడు మనం ఇద్దరం విడిగా ఉండి, విడిగానే మాట్లాడుకొని, విడిగానే వెళ్ళిపోవడంలో అర్థమేముంది చెప్పు? అందువల్ల మనం కలిసుండడంలో తప్పే లేదు. ఆ! హ్మ్. హ్మ్. నాకెందుకో భయంగా ఉంది. నువ్వేం భయపడకు. ఓకేనా? మనం ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పెళ్లి చేసుకుందాం. నువ్వేగా నాకు కొంచెం టైమివ్వు, ఆలోచించుకోవాలి అన్నావు. ఇప్పుడు నువ్వే చెప్పు. వచ్చే నెల చేసుకుందామా పెళ్లి? వచ్చే వారమే చేసుకుందామా పెళ్లి? లేదంటే రేపే చేసుకుందాం. అంతెందుకు, ఇప్పుడు పెళ్లి చేసుకుందామన్నా కూడా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఏదైనా నీ ఇష్టమే. మా ఇంట్లో కూడా అందరికీ ఓకేనే. సరే. అతి త్వరలో పెళ్లి చేసుకుందాం. అయితే 3 నెలల్లో పెళ్లి చేసుకుందామా? హ్మ్. సరే. 3 నెలల్లో పెళ్లి చేసుకుందాం. సరే. అయితే నువ్వో పని చెయి. హ్మ్. నువ్వు ప్రతి వారం లీవ్ రోజున ఇక్కడికొచ్చేయి. నేను ఆ రోజు ఆఫీస్‌కి లీవ్ ఓహ్! పెడతాను. ఇద్దరం పెళ్లి చేసుకునేంత వరకు ఇలాగే సంతోషంగా ఉందాం. ఏమంటావు? అయ్యో! మీరేంటి అలా అంటారు? ఇది కరెక్ట్ కాదు. అలాంటిదేం లేదు. అంతా కరెక్ట్‌గానే ఉంటుంది. నువ్వు ఏదేదో ఆలోచించి కన్‌ఫ్యూజ్ అవ్వకు. హ్మ్. ఇంకో 3 నెలల్లో పెళ్లి చేసుకుందాం. ఓకేనా? హ్మ్. సరేనండి. అలా అయితే ప్రతి వారం నువ్విక్కడికి రావాలి. వస్తావా? హ్మ్. వస్తాను. నేనిప్పుడు బయలుదేరతాను. ఆగు కూర్చో. ఆ! మధ్యాహ్నం లంచ్ చేసి మెల్లగా సాయంకాలం వెళ్ళొచ్చు. లేదు వద్దు. ఇంకోసారొచ్చినప్పుడు తింటాను. హ్మ్. ఇప్పుడు వెళ్తాను. సరే ఉండు. నేను నిన్ను డ్రాప్ చేస్తాను. నేనేదైనా ఆటో, క్యాబ్ బుక్ చేసుకొని వెళ్తానులే. మీరు టైర్డ్‌గా ఉంటారు. రెస్ట్ తీసుకోండి. సరే. నువ్వు క్యాబ్ బుక్ చేసుకో. నేను నిన్ను క్యాబ్ ఎక్కించి వస్తాను. హ్మ్. సరే. హ్మ్. బుక్ అయిందా? హ్మ్. మేడం, క్యాబ్ బుక్ చేశారు కదా!
లొకేషన్‌కొచ్చారా? ఉండండి. ఇదిగో 2 మినిట్స్‌లో వచ్చేస్తాను. ఓకే మేడం. నేను వెళ్తాను. సరేనా? నెక్స్ట్ వీక్ మీట్ అవుదాం. సరే. రేపు తినడానికి మెస్‌కి రండి. సరేనా? సరే. పద. వస్తాను. అది ఇలా చెప్పాలి. బాయ్. హ్మ్. బాయ్. ఓహ్! ఏంటి? ఇంత నైట్‌లో వచ్చారు? ఏంటి విషయం? నాకు నిన్ను చూడాలనిపించింది. అందుకే బయలుదేరొచ్చేసా. ఆ! కాసేపు ముందైనా వచ్చుండొచ్చుగా. నైటేగా భోంచేసి వెళ్లారు. మరేంటి ఇంత సడన్‌గా? ఏమో తెలీదు. నిన్ను వెంటనే చూడాలనిపించింది. అందుకే టైం ఎంతయిందో కూడా చూసుకోకుండా వచ్చేసాను. నన్ను లోపలికి పిలవవా? రండి. లోపలికి రండి. టీ ఏమైనా తీసుకురమ్మంటారా? అదేం వద్దు. నువ్వు కూర్చో. మనిద్దరం కాసేపు కూర్చొని ప్రశాంతంగా మాట్లాడుకుందాం. అందుకని నిద్రపోయేటప్పుడొస్తారా? ఎవరైనా చూస్తే నన్నేమనుకుంటారు? ఎవరు చూస్తే మనకేంటి? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా! ఇంకెవరి గురించో ఆలోచించడం దేనికి? తాగడానికేమైనా తీసుకొస్తాను. వద్దు. ఏం వద్దు. కూర్చోండి తీసుకొస్తాను. హ్మ్. ఏవండీ? హ్మ్. హ్మ్. నా చేత్తో పెట్టిన టీ ఎలా ఉంది? టీ సూపర్‌గా ఉందని నేను వేరేగా చెప్పాలా? నీ చేత్తో పెట్టిన టీ సూపర్‌గానే ఉంటుంది. సరే, ఇక బయలుదేరండి. ఏంటి ఇప్పుడు వెళ్ళడమా? అయ్యో! నా వల్ల కాదు. నేనీరోజు ఇక్కడే ఉండిపోతాను. అయ్యయ్యో! ఏంటండి ఇది? పక్కింటి వాళ్ళు చూస్తే అయ్యో! ఏమనుకుంటారు? అబ్బా! నేను ముందే చెప్పానుగా మనిద్దరం పెళ్లి చేసుకోబోతున్నామని. ఇంకొకళ్ళ గురించి మనకెందుకు బంగారం? నువ్వేం కంగారు పడకు. సరేనా? నేనీరోజు ఇక్కడే ఉంటాను. నేను చెప్తే మీరు వింటారా ఏంటి? నేనేం చెప్పినా మనం పెళ్లి చేసుకోబోతున్నాం అంటారు. అంతేగా? నా గురించి నువ్వు బాగా అర్థం చేసుకున్నావు. సరేరా నాకు నిద్రొస్తుంది. ఏంటి? నిద్రొస్తుందా? టీ తాగ్గానే నిద్రొస్తుందని చెప్పే మొదటి వ్యక్తి మీరే అయ్యుంటారు. టీ తాగితే ఎవరికీ నిద్ర రాదు. అందరూ నిద్ర రాకుండా ఉండడానికి టీ తాగుతారు. హ్మ్. మీరేమో ఇలా ఉన్నారు. బాగుంది మీ కథ. సరే సరే బెడ్‌రూమ్ ఎక్కడ? హ! బెడ్‌రూమ్ ఎందుకడుగుతున్నారు? ఇంకెందుకు పడుకొని నిద్రపోవడానికి. మీరు బెడ్‌రూమ్‌లో పడుకోండి. నేను హాల్‌లో పడుకుంటాను. హా! విడిగా పడుకుంటావా? హ్మ్. విడిగా పడుకుంటే నాకు నిద్ర రాదు. ఇన్నాళ్ళు విడిగా బ్యాచిలర్‌గానేగా నిద్రపోయింది. ఆహ్, అప్పుడొచ్చిన నిద్ర ఇప్పుడు మాత్రం రావట్లేదా? అంతేనా? అలాంటిదేం లేదు. నేను విడిగా పడుకోలేను. నువ్వు కూడా తోడురా. అయ్యో! అయ్యో! రా వదలండి. త్వరగా చెప్పేది రా. వినండి. హ్మ్. రా కూర్చో. కలిసి నిద్రపోదామా? మీరు చేసేది మీకే కాస్త ఓవర్‌గా అనిపించట్లేదా? ఏం ఓవర్‌గా చేస్తున్నాను? నన్ను చూడ్డానికొచ్చానన్నారు. ఇప్పుడు నాతో పాటే పడుకుంటానని మొండికేస్తున్నారు. తర్వాత మీరేమడుగుతారో నాకు తెలీదా? చూసావా? నా గురించి నీకు బాగా అర్థమైపోయింది. ఈ రోజొద్దు. నువ్వెందుకలా అంటున్నావు? మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా! ఇంకేంటి? అయ్యయ్యో! మళ్ళీ మొదలుపెట్టారా? ఊరుకుంటే ఇదే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటారు. నేనదే మళ్ళీ మళ్ళీ వినే బదులు యెస్ అనడమే బెటర్. సరే అయితే
నువ్వింత త్వరగా నాతో జాలీగా ఉండడానికి ఓకే చెప్తావని నేనస్సలు ఊహించలేదు తెలుసా? నువ్వు ఓకే చెప్పినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు కూడా. నేనిలా మీతో సంతోషంగా ఉంటానని కొంచెం కూడా అనుకోలేదు. మీరడగగానే నో చెప్పలేకపోయాను. నేనంతగా మీకెందుకు నచ్చాను? ఏమో తెలీదు. మీరు నాకు నచ్చారు. సరే, నాకు కిస్ ఇవ్వా? అయ్యయ్యో! ఏంటండి ఇలా అంటున్నారు? ఎవరైనా వస్తారేమో! హే! ఎవరు రారు. అయినా తినడానికి ఈ టైంలో ఎవరొస్తారు? ఎవ్వరు రారు. హ్మ్. హ్మ్. ఒక్క ముద్దు. నేనివ్వను. ప్లీజ్. నాకు టైం అవుతుందిరా. నేను రూమ్‌కి వెళ్ళి, స్నానం చేసి ఆఫీస్‌కి వెళ్ళాలి కదా! అప్పటి వరకు స్ట్రెంత్ కావాలి బంగారం. ప్లీజ్ హ్మ్. స్ట్రాంగ్‌గా ఒక కిస్ ఇవ్వు. కుదరదంటే కుదరదు. నిన్న నైట్ చాలా ఇచ్చేశాను. చాలు. ఇప్పుడు వెళ్ళండి. హ్మ్. ఒక్క ముద్దు. ప్లీజ్. ఒక్క ముద్దు బుజ్జి. వెళ్ళమంటుంటే. ఒకే అరే! ఒక్క ముద్దు. వెళ్ళండి. ఆ! అ హ్మ్. వెళ్ళండి. ఆ! మీరు రండి. టిఫిన్ రెడీ అయింది. ఏంటి తమ్ముడు నిద్రపోయావా? చెప్పక్క. ఆ పెళ్లి బ్రోకర్ మళ్ళీ ఫోన్ చేసి అడిగారా? నీకు ఓకేటే చెప్పు. ఆ సంబంధాన్ని మాట్లాడి ఓకే చేద్దాం. సరే అక్క. మాట్లాడు. ఆలోచించి చెప్తున్నావా? ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తానని చెప్పావు. అదేం వద్దక్క. ఈ ప్రపంచంలో మంచితనానికి చోటు లేదక్క. మనకి తగిన ఒక అమ్మాయి దొరికితే తన్నే పెళ్లి చేసుకోవడం మంచిదక్క. అలా కాదని మనం అనుకున్నట్టు జరగాలంటే అది జరగనే జరగదక్క. నాకు కూడా వయసు పెరుగుతోంది కదక్క. నాకిప్పుడు అలా కావాలి, ఇలా కావాలి అంటే అదేం జరగదక్క. దయచేసి నువ్వే ఆ అమ్మాయిని చూసి ఓకే చేసేయక్క. నేను కూడా త్వరలోనే వస్తాను. ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ సంబంధమే ఖాయం చేసుకుందామక్క. సరేరా, నేను పెళ్లి బ్రోకర్కి ఫోన్ చేసి మాట్లాడమంటాను. సరే అక్క. ఆ! మేడం? మేడం! ఏమైంది మేడం? ఏం లేదండి. ఏంటో చెప్పండి మేడం. ఎందుకేడుస్తున్నారు? రండి. మీరు భోజనం చేయండి. అయ్యో! మేడం, నేను భోజనం చేయడం అటుంచండి. ముందు ఏమైందో చెప్పండి. ఒంట్లో ఏమైనా బాలేదా? అదేం లేదండి. దయచేసి చెప్పండి మేడం. ప్లీజ్ మేడం. ఏమైంది మేడం? ఎందుకేడుస్తున్నారు మేడం? అసలు ఏమైంది? నేనొక పోకిరివాడి చేతిలో మోసపోయానండి. ఏమంటున్నారు మేడం? అసలు ఏమైంది? ఈ మెస్‌లో తినడానికొచ్చి ఐటీలో పనిచేస్తున్నతను నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. నేను అతన్ని నమ్మి నా సర్వస్వాన్ని అప్పగించాను. కానీ సడన్‌గా అతను కాంటాక్ట్ లేకుండా పోయాడు. ఆ! అతనున్న ఇంటికి వెళ్ళాను. అక్కడ కూడా లేడు. ఫోన్ చేస్తే ఫోన్ నాట్ రీచబుల్ ఒస్తుంది. ఇప్పుడేం చేయాలో తెలియడం లేదు. ఏమంటున్నారు మేడం? అవునండి. నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరం కలిసుందాం. ఆ తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పాడు. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్. ఏం చేయాలో అర్థం కావట్లేదు. మేడం, ఇలా ఏడుస్తూ ఉంటే సమస్య ఎలా పరిష్కారం అవుతుంది చెప్పండి? నాకోటనిపిస్తోంది మేడం. మీరు రండి. మనం నేరుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాం. రండి మేడం. వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు మేడం. అయ్యో! దేవుడా! నా జీవితం ఇలా అయిపోయిందే. మేడం, రండి మేడం. మీ సమస్య పరిష్కారం అయ్యే వరకు నేను మీకు సపోర్ట్‌గా ఉంటాను మేడం. ఏడవకండి మేడం. ఆ! మీరు నాకు లవ్ ప్రపోజ్ చేసినప్పుడు కుదరదని చెప్పాను. అయ్యో! అది తలుచుకొని మీరు ఏమీ అనుకోకండి ప్లీజ్. అవన్నీ మాట్లాడుకునే టైం కాదు మేడం ఇది. ముందు మీరు రండి. జరగాల్సిందేంటో చూద్దాం మేడం. మనం నేరుగా మహిళా పోలీస్ స్టేషన్‌కి వెళ్దాం. పదండి మేడం.